8 वचन सब साथ में पढ़ रहे हैं। 8వ వచనం అందరం కలిసి చదువుదాం. क्रोध के आवेग में आकर मैंने पल भर के लिए నేను నీకు तुझसे मुंह విముఖుడనైతిని, छुपाया నిత్యమైన था, కృపతో నీవు परंतु अब వాత్సల్యము చూపుదువు అని నీ मैं तुम విమోచకుడు करुणा యెహోవా दया సెలవిచ్చుచున్నాడు. करूंगा और तुझे छुड़ाने वाला परमेश्वर का यही पवित्र वचन। नए करार में से एक वचन पढ़े, కొత్త నిబంధనలోంచి ఒక వాక్యం చూద్దాం. रोमियों की पत्री, రోమీయులకు రాసిన పత్రిక रोमन्स 9 चैप्टर 9వ వచనం. 9వ అధ్యాయము 9 का 25-26। 25-26 వచనాలు. जैसा वह होशे की पुस्तक में भी कहता है, जो मेरी प्रजा न थी उन्हें मैं अपनी प्रजा कहूंगा, और जो मेरी प्रिया न थी उसे प्रिया कहूंगा। हमारी जीवित पिता परमेश्वर यहोवा, जो शास्त्र भाग हमने पढ़ा है उसके ऊपर हम मनन कर रहे हैं। आप हमारी सहायता कीजिए, वचन हमारे लिए आशीष का कारण बनाए। इस निर्बलदास को वचन प्रकट करने में दया दिखाइए, ट्रांसलेशन सही होने में भी दया दिखाइए, उन सबका कल्याण कीजिए। इस प्रार्थना को ला रहे प्रभु मसीह के नाम से सुन और ग्रहण कीजिए बाप, आमीन। यहाँ पर एशिया 54 अध्याय में हम देखते हैं परमेश्वर जो अनुग्रह अपने लोगों के ऊपर कर रहा है। ఇక్కడ మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో దేవుడు తన ప్రజల మీద వాత్సల్యత చూపుచున్నాడు. परमेश्वर के वचन में परमेश्वर का संबंध मनुष्य के लिए किया है। ఇక్కడ దేవుడు తన బిడ్డలైనటువంటి వారికి తన యొక్క సంకల్పమును అనేది ముందుగానే ఆయన మనకు చెప్పి ఉన్నాడు. और बाइबल में अनेक शब्दों के द्वारा ये प्रकट किया गया है। దేవుని యొక్క వాక్యంలో అనేకమైనటువంటి మాటల ద్వారా దేవుడు మనకు బోధించున్నాడు. मनुष्य के जो रिश्ते होते हैं वैसे रिश्ते में वो प्रकट किया है। మనుషుల మధ్య ఏదైనటువంటి బంధాలు ఉన్నవో ఆ బంధముల ద్వారా దేవుడు మనకు తెలియజేయుచున్నాడు. जैसा हम वचन में पढ़ते हैं, ఈ విధంగా అయితే మన వాక్యంలో చూసి ఉన్నాం, परमेश्वर हमारा स्वर्गीय पिता है। దేవుడు మనకు పరలోకపు తండ్రి అయి ఉన్నాడు. बाइबल बताते हैं कि प्रभु मसीह हमारा भाई है। ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనకు సహోదరుడిగా పరిచయం చేయుచున్నాడు. वो हमारा स्वामी है। ఆయనే మనకు స్వామిగా ఆయన చెప్పుచున్నాడు. वो हमारा राजा है। ఆయనే మన రాజుగా బోధించుచున్నాడు. इस तरह से अनेक प्रकार से परमेश्वर को हम अपने जीवन के नजदीक से अपने जीवन में हम समझते हैं। ఇదే విధంగా అనేక రకాలుగా దేవుడు మనలో ఆయన ఏమై ఉన్నాడో మనకు తేటతెల్లం చేయుచున్నాడు. और इस तरह से इन नामों का उपयोग बाइबल में किया है। ఈ విధంగానే దేవుడు మనతో మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కసారి కూడా ఈ విధంగానే మనతో చెప్పుచున్నాడు. यहाँ पर जो आज हमने पढ़ा एशिया 54:5 में पढ़ते हैं, लिखा है तेरा कर्ता तेरा पति है। ఇక్కడ మనము 54వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. यहाँ पर पति का उल्लेख किया जा रहा है। ఇక్కడ భర్త యొక్క ఇక్కడ దాని గురించి చెప్పబడి ఉన్నది. और एक स्त्री को एक पति होना कितना आवश्यक है बाइबल हमको समझाती है। ఒక స్త్రీకి ఒక భర్త కలిగి ఉండుట ఎంత అవసరమో దాని గురించి దేవుని యొక్క వాక్యం స్పష్టం చేయుచున్నది. आज भी प्रभु हमें एक दुल्हन की नाई, एक स्त्री की नाई इस संसार में तैयार कर रहा है। ఈ యొక్క దినము కూడా మనల్ని దేవుని బిడ్డలైన మనల్ని దేవుడు ఈ లోకములో ఒక వధువుగా ఆయన మనల్ని
ఆయన మనల్ని తయారు చేయుచున్నాడు. और आज के वचन के द्वारा प्रभु हमें यही बता रहा है कि हमारा कर्ता, हमारा परमेश्वर, हम जो प्रभु के दुल्हीन है, किस तरह से छुड़ाया है। ఏ విధంగా అయితే ఈ యొక్క దినాన్నే మనల్ని దేవుడు విమోచించి ఉన్నాడు, ఆయన ఒక వధువుగాను ఆయన యొక్క పెళ్లి కుమార్తెగాను మనల్ని ఏ విధంగా తీర్చిదిద్దుచున్నాడో వాక్యము ద్వారా మనము కనుగొనవచ్చు. बाइबल तो कह रहा है कि तेरा कर्ता तेरा पति है, నీ సృష్టికర్త అయిన నీ దేవుడు నీ భర్త అయి ఉన్నాడు. मतलब जब परमेश्वर मनुष्य का उद्धार देता है और उस तरह ग्रहण करता है जैसा एक पति अपने पत्नी को ग्रहण करती है। దేవుడు నిన్ను ఏ విధంగా స్వీకరించున్నాడు అంటే ఒక భర్త ఏ విధంగా అయితే భార్యని స్వీకరించున్నాడో అదే విధంగా इस तरह से हम बाइबल में पढ़ते हैं कि प्रभु मसीह अपने दुल्हन को तैयार कर रहा है। ఈ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క వధువును ఈ విధంగా తయారు చేయుచున్నారు. मतलब एक कलीसिया को तैयार कर रहा है దాని యొక్క అర్థం ఏంటంటే ఒక సంఘాన్ని ఆయన ఈ విధంగా ఏర్పరచుచున్నారు. और पत्नी के तरह एक दिन अपने मंडली को लेने के लिए वो आने वाला है। ఆ భార్యగా ఆమెను స్వీకరించడానికి ఒక దినమున ఆయన సంఘమును దగ్గరికి ఆయన రానై ఉన్నారు. लेकिन यहाँ पर जो परमेश्वर ने मनुष्य को ग्रहण किया है, जो बड़ा अद्भुत रीति से यहाँ वचन में हम देख रहे हैं। ఇక్కడ దేవుడు మనిషిని ఏ విధంగా ఆయన స్వీకరించాడో ఒక అద్భుతకరమైన రీతిగా ఈ యొక్క వాక్యం మనకు బోధించున్నది. मतलब जिस स्त्री को वो ग्रहण किया है वो स्त्री किस टाइप की थी। ఆ ఏ స్త్రీనైతే ఆయన స్వీకరించి ఉన్నాడో ఆ యొక్క స్త్రీ యొక్క స్వభావము అంతకు ముందు ఎలా ఉన్నది. लिखा है यहोवा ने तुझे ऐसा बुलाया मानो तो छुड़ी हुई और मन की दुखिया और अपनी जवानी की त्यागी हुई स्त्री थी। ఇక్కడ మనము చూసినట్లయితే वचन 6వ వచనంలో మనం చూసినట్లయితే నిన్ను ఏ స్థితిలో దేవుడు పిలిచి ఉన్నాడు అంటే నువ్వు దుఃఖాక్రాంతురాలై భర్త పరిత్యాగించినటువంటి భార్యగా నువ్వు ఉండి ఉన్నావు అని ఇక్కడ దేవుడు చెప్పుచున్నాడు. मतलब परमेश्वर एक पापी इंसान को किस तरह ग्रहण करता है और अपने लोग बनाता है। ఇక్కడ దేవుడు తన బిడ్డలను ఏ విధంగా విమోచించుచున్నాడు, విమోచించి ఏ విధంగా తన వారిగా ఏర్పరచుకొనుచున్నాడు ఆ యొక్క అర్థం మనం ఇక్కడ కనబడుచున్నది. मतलब अपना लेता है, विवाह कर लेता है, कहने का मतलब त्यागी हुई स्त्री से कोई आसानी से शादी नहीं करता। त्यागी हुई स्त्री का जीवन कैसा रहता है हम समझ सकते हैं। ఇక్కడ మనము ఒక విడనాడినటువంటి స్త్రీని ఎవరు కూడా స్వీకరించరు, అలాగే ఒక దుఃఖకాంతురాలైనటువంటి స్త్రీని ఏ విధంగా ఎవరు ఓదార్చరో ఆ విధముగా దేవుడు మనల్ని ఓదార్చున్నాడు, ఆయన స్వీకరించున్నాడని దీని యొక్క అర్థమై ఉన్నది. इसलिए वचन 6 में लिखा है तुम छोड़ी हुई मन की दुखिया और जवानी की त्यागी हुई हो बोल के लिखा है। అందుకని నువ్వు దుఃఖకాంతురాలును గాను తృణీకరింపబడినటువంటి యవ్వనపు భార్యగాను నువ్వు ఉన్నావని దేవుని యొక్క వాక్యం మనకు బోధించున్నది. ऐसे स्त्री से जो अपने जीवन में कठिन अनुभव कर रही है, ऐसे स्त्री को परमेश्वर ने चुना है। ఇది ఈ యొక్క స్త్రీ యొక్క పరిస్థితి ఎలాంటిదంటే తన యొక్క స్థితిలో భయంకరమైనటువంటి కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి స్త్రీ అయి ఉన్నది. और यहाँ पर इस तरह का शब्द क्यों इस्तेमाल किया कि मैं तुझे इस तरह से ग्रहण किया है। ఇక్కడ ఎందుకు ఇంత కఠినమైనటువంటి మాటలు వాడవలసి వచ్చినది, దీని యొక్క అర్థం ఏమిటి? इन बातों के द्वारा हम परमेश्वर के अनुग्रह को समझ सकते हैं। దీని యొక్క మాటల వెనకాల మనము దేవుని యొక్క ఉద్దేశము తెలుసుకొనుచున్నాం. कि परमेश्वर पापी मनुष्य के प्रति उसका प्रेम कितना महान है। దేవుడు పాపులను ప్రేమించడానికి వెనకాల ఉన్నటువంటి ఉద్దేశము ఏంటో మనము కనుగొనుచున్నాం. तभी आप और मैं समझ सकते हैं और परमेश्वर की दया जो हम पर हुई है, उसने जो प्रेम हमसे किया है कितना महान है। దీని యొక్క వెనకాల ఉన్నటువంటి అర్థం ద్వారా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించున్నాడు, ఆయన మన ఎడల ఎంత వాత్సల్యత కలిగి ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. त्यागी हुई स्त्री की मनो अवस्था किस तरह की रहती है हम समझ सकते हैं। విడనాడబడిన యొక్క స్త్రీ యొక్క
మన స్థితి ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. मतलब उसको कैसे मानसिक हालत होती है उससे भी हम समझ सकते हैं। మానసిక స్థితి ఆమెది ఎలా ఉంటుందో, ఆమె ఎలా కృంగి ఉంటుందో మనకందరికీ తెలుసు. या समाज में उसका किस तरह का स्थान रहता है उसको भी हम समझ सकते हैं। సమాజంలో ఆమె యొక్క స్థితి ఎలా ఉంటుందో మనకు తెలుసు. हम त्यागी हुई स्त्री के बारे में कुछ बातें देखेंगे जो बाइबल में बताती है। పరిత్రగింపబడినటువంటి విడనాడినటువంటి స్త్రీ యొక్క కొన్ని లక్షణాలను మనము దేవుని యొక్క వాక్యంలో నుంచి చూద్దాం. దాన్ని నుంచి కొన్ని నేర్చుకొని మనం దేవుని ఆరాధిద్దాం. एक पापी मनुष्य के अंदर जो रहती है, ఏదైతే ఒక పాపపు స్థితిలో పట్టబడిన వ్యక్తిలో ఉంటాయో, जब तक मनुष्य का उद्धार नहीं होता या मनुष्य उद्धार नहीं पाता तब तक उसकी अवस्था भी ऐसी ही होती है। ఎప్పటి వరకు మనుషుడు పాపముల నుంచి విమోచింపబడడు, పాపముల్లో ఉంటాడు, అప్పటి వరకు కూడా ఆ మనుషుని యొక్క స్థితి ఇలానే ఉంటుందని వాక్యం బోధించున్నది. मतलब एक त्यागी हुई स्त्री से विवाह कर लेता है, उसी तरह परमेश्वर एक पापी इंसान को अपने लिए ग्रहण करता है। విడనాడబడినటువంటి స్త్రీని ఏ విధంగా అయితే పురుషుడు స్వీకరిస్తాడో, అలాగే పాపపు స్థితిలో ఉన్నటువంటి మనల్ని కూడా దేవుడు అలానే ఆయన దగ్గరికి చేర్చుకున్నాడని మనం దీన్ని బట్టి అర్థం చేసుకునవచ్చు. पहली बात हम देखेंगे, त्यागी हुई स्त्री में पहली बात जो रहती है, जिस पर पाप या गलती जो उसने किया है उसका दोष उस पर लगा हुआ रहता है। విడనాడబడినటువంటి స్త్రీ యొక్క ముఖము మీద ఆమె దేనికి విడనాడబడినదో ఆ యొక్క దోషం అనేది ఆమె నెత్తి మీదే ఉంటుంది. कोई भी अच्छी स्त्री से त्याग पत्र नहीं देता, ఎందుకంటే ఏ మంచి స్త్రీని కూడా ఏ పురుషుడు విడనాడడు. जो भी त्याग पत्र उसका पति उसको दे रहा है, मतलब ये पति उसके अंदर ऐसा दोष देखता है जिसके कारण अपने पास रखना नहीं चाहता। పరిత్రవించడానికి ఆమెను విడనాడడానికి ఏ స్త్రీ మీద అయితే పురుషుడు దోషారోపణ చేస్తాడో కొన్ని కారణాల వలనే అతడు ఆ దోషారోపణ చేస్తాడు. मतलब पति ने उसे त्याग पत्र दे रहा है, मतलब उसके अंदर कुछ दोष पाया गया है। ఎందుకంటే ఆమె విడనాడడానికి కొన్ని కారణాలు ఆ పురుషుని దగ్గర ఉన్నవి కాబట్టే ఆ యొక్క స్త్రీని అతడు విడనాడాడు. मतलब एक गंभीर दोष है। ఎందుకంటే ఇది భయంకరమైనటువంటి దోషారోపణ. छोटी मोटी प्रॉब्लम के लिए कोई ऐसा नहीं करता। ఎందుకంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ బట్టి ఏ పురుషుడు కూడా స్త్రీని విడనాడాడు. छोटे छोटे प्रॉब्लम हर एक पति पत्नी के अंदर रहते हैं, ఎందుకంటే చిన్న చిన్న గొడవలు అనేవి ప్రతి ఒక్క భార్యాభర్తల మధ్య ఉంటాయి. लेकिन यहाँ पर परिस्थिति ऐसी हुई है कि उसको उसके पति को घर से निकाल देना पड़ा, त्यागना पड़ा। मतलब गंभीर बात यहाँ पर पैदा हुई है। కానీ ఇక్కడ ఒక భార్యను ఒక ఇంటి నుంచి ఆమెను పంపించవలసి వచ్చినది, ఆమెను విసర్జించవలసి వచ్చినది, విడనాడవలసి వచ్చినది అంటే ఆమె చేయరని పని ఏదో చేసినది. मतलब यहाँ पर उसका चरित्र खराब हो गया है। దీని యొక్క అర్థం ఏంటంటే తన యొక్క ఆమె చరిత్రను ఆమె పాడు చేసుకున్నది. अपने पति के साथ वो विश्वासघात किया है, ఎందుకంటే తన భర్త ఎడల ఆమె విశ్వాసఘాతము అనేది చేసినది. या हो सकता है कि उसकी मेंटली जो स्थिति है बराबर नहीं है। అది కాకపోతే ఆమె యొక్క మానసిక స్థితి అనేది సరిగా భర్తతో ఉండి ఉండకపోవచ్చు. और स्त्री जब फलवंत नहीं होती तो भी कितने लोग उसको त्याग देते हैं। భార్య గాని ఆమె ఫలవంతురాలుగా కానీ అవ్వకపోతే ఆ కుటుంబము కూడా కొన్నిసార్లు విడవలసి వస్తుంది. मतलब कुछ ना कुछ गंभीर बात देख के उसको त्याग पत्र दिया जाता है। ఇలాంటి కొన్ని గొప్ప నేరములు ఆ స్త్రీ మీద మోపే ఆ స్త్రీని ఇంటి నుంచి బయటికి విసర్జిస్తారు. हम देखते हैं कि आदि मानव यानी हमारे माता पिता हवा आदम को कैसा परमेश्वर ने त्याग दिया था। ఇక్కడ మనము తెలుసు ఆది కాండంలో మనం చూసినట్లయితే ఆదామును
దేవుడు ఏ స్థితిలో వారిని విడనాడాడు? उनके ऊपर पाप का दोष लगाया गया था। ఎందుకంటే వారి మీద వారిని విడనాడడానికి ఒకే ఒక కారణం ఉన్నది, ఆ కారణమే పాపము. क्योंकि उन्होंने परमेश्वर के साथ विश्वासघात किया था। ఎందుకంటే వారు దేవునితో విశ్వాసఘాతము అనేది చేసి ఉన్నారు. परमेश्वर की दी हुई आज्ञा का उल्लंघन किया था దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను వారు మీరి ఉన్నారు. और जानबूझकर वो ये किया हुआ था। వారు తెలిసే ఈ పనిని వారు చేశారు. परमेश्वर के ऊपर जो उनका पति करता है अविश्वास किया। ఎందుకంటే తన భర్త అయినటువంటి దేవునితో వారు విశ్వాసఘాతము అనేది చేసి ఉన్నారు. चेतावनी देने के बावजूद भी उन्हें ये ढिठाई का पाप किया, बाइबल बताता है। హెచ్చరిక చేసిన తర్వాత కూడా ఆ హెచ్చరికను పెడచెవిన పెట్టి ఉన్నారు. इस तरह से हम देखते हैं उनके पाप के कारण उनके वंश में यानी हमारे जीवन में पाप आया। దీన్ని బట్టే వారి యొక్క తరమైనటువంటి మనలోకి ఆ పాపం అనేది వచ్చి ఉన్నది. बाइबल बताती है एक मनुष्य ने पाप किया और पाप जगत में फैल गया। ఒక మనుషుని ద్వారా పాపం అనేది ఈ లోకంలోనికి ప్రవేశించింది. ఆ మనుషుని ద్వారానే మన అందరిలోకి అది వచ్చి ఉన్నది. इसलिए बाइबल बताता है कि मनुष्य जन्म ही से पापी है। అందుకే మనకు దేవుని యొక్క వాక్యం బోధించున్నది, మనుషుడు పుట్టుకతోనే పాపములో జన్మించి ఉన్నాడు అని. क्योंकि हम आदम वंश में पैदा हुए हैं। ఎందుకంటే మనము ఆదాము యొక్క సంతానమై ఉన్నాం. पाप के स्वभाव को लेकर पैदा हुए हैं। ఎందుకంటే ఆ పాపము ఆదాము కలిగినటువంటి పాప స్వభావమును కూడా మనము దాల్చుకొని దాన్ని మనం పుట్టి ఉన్నాం. त्यागी हुई स्त्री के पापों का दोष उसके माथे पर लगा हुआ है। ఎందుకంటే విడనాడబడినటువంటి స్త్రీ యొక్క తల మీద ఆమె యొక్క దోషం అనేది అది కనబడుతున్నది. और इस तरह से हमारे भी पापों का दोष हमारे माथों पर लगा हुआ है। ఈ విధంగానే మన మీద కూడా మన యొక్క దోషము, మన యొక్క పాపం అనేది మన మీద కనబడుచున్నది. ऐसे स्थिति में मनुष्य को ये हम देखते हैं कि कितनी भयंकर परिस्थिति है। ఇక్కడ మనం చూడవచ్చు ఇలాంటి పాపపు స్థితిలో పట్టబడినటువంటి మనుషుని యొక్క స్థితి ఎంత భయంకరంగా ఉన్నదో. बाइबल बता रही है प्रभु मसीह के द्वारा मनुष्य के ऊपर परमेश्वर ने अपना प्रेम प्रकट किया। ఈ విధవ స్థితిలో పట్టబడి ఉన్నటువంటి మనుషుని మీద దేవుడు తన యొక్క అమూల్యమైన అపారమైనటువంటి ప్రేమను కుమ్మరించి ఉన్నాడు. मनुष्य के ऊपर पापों का दोष होते हुए भी मनुष्य के लिए परमेश्वर ने अपने प्रेम को प्रकट किया, अपने प्रबंध को प्रकट किया। ఈ మనుషుని మీద ఇలాంటి దోషములు మనుషుల్లో కనుగొన్నప్పటికీ కూడా దేవుడు తన అపారమైనటువంటి ప్రేమను మనుషుని మీద కనికరము కలిగి దయతో కుమ్మరించి ఉన్నాడు. बाइबल हमको समझा रही है దేవుని యొక్క వాక్యం మనకు నేర్పించున్నది किस तरह से प्रभु ने हम पर अनुग्रह किया ఏ విధముగా దేవుడు మన మీద కనికరం చూపి ఉన్నాడో, और किस तरह से प्रभु ने हमको बचाया। ఏ విధముగా అయితే మనల్ని ఆయన రక్షించి ఉన్నాడో, हम जैसे थे वैसे हमारे लिए प्रभु ने स्वीकार किया। మనల్ని ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే దేవుడు మనల్ని స్వీకరించి ఉన్నాడు. हो सकता है कि कोई गंभीर पाप हमारा हो सकता है, మనలో భయంకరమైన పాపం స్థితిలో మనము పట్టబడి ఉండవచ్చు. चाहे छोटा पाप हो या बड़ा पाप మనము हो। చేసినటువంటిది పని చిన్న పాపం అయి ఉండొచ్చు, అది లేదా పెద్ద పాపపు స్థితి అయి ఉండవచ్చు. मनुष्य का पाप का स्वभाव है। ఎందుకంటే మనుషుని యొక్క స్వభావమే ఆ పాపము చేయగలిగినటువంటి స్వభావం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. मनुष्य पाप करते रहता है। ఎందుకంటే మనుషుడు ఆ పాపము చేసేటువంటి ఆ యొక్క ప్రవృత్తి అనేది కలిగి ఉన్నాడు. ऐसे भी पाप है जिसे हम सुन नहीं सकते। మనము చేసినటువంటి పాపములు ఎంత ఘోరమైనవి అంటే అవి మనం కూడా చెప్పలేము. मतलब बर्दाश्त नहीं हो सकते। ఇతరులు దాన్ని విని వారు వినను కూడా వినలేరు. लेकिन फिर भी परमेश्वर जगत से प्रेम किया और ऐसे पापी संसार के लिए अपने पुत्र को इस संसार में भेजा, जो यूहन्ना 3:16 बोलता है। అయినప్పటికీ దేవుడు మన ఎడల తన యొక్క ప్రేమను కురిపించి ఉన్నాడు. తన కుమారుణ్ణి, ప్రియ కుమారుణ్ణి లోకంలోనికి పంపించి మనకు ప్రాయశ్చిత్తముగా ఆ కుమారుణ్ణి ఆయన వధించి ఉన్నారు. लिखा है यूहन्ना 3:16 में, जो कोई उसके ऊपर विश्वास करे वो नाश न हो पर अनंत जीवन पाए। ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. प्रिय भाई बहनों, हमारा पुराना जीवन क्या था, మన యొక్క పాత జీవితం ఎలా ఉన్నది, इसको जानने की बहुत आवश्यक है।
దాన్ని తెలుసుకునుట ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యమై ఉన్నది. क्योंकि हमारे जीवन के बारे में हम भली भांति जानते हैं। ఎందుకంటే మన యొక్క జీవితాన్ని మనమే బాగా అర్థం చేసుకోగలము. लेकिन परमेश्वर का प्रेम हम हमारे लिए देखते हैं। కానీ దేవుడు మన ఎడల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. जो प्रेम उसका हम पर प्रकट हुआ है, ये अनुग्रह का प्रेम। ఏ ప్రేమ అయితే ఆయన మన మీద చూపించి ఉన్నాడో అది ఆయన ఉచితముగా మన ఎడల అనుగ్రహమును అనేది ఆయన కురిపించి ఉన్నాడు. जो हम पर हुआ है, ఏదైతే మన మీద ఆయన చూపించి ఉన్నాడో पापमय स्वभाव को जानने के बावजूद भी परमेश्वर ने हमको स्वीकार किया है। మనకు పాప స్థితిలో ఉండగానే ఆయన మనల్ని స్వీకరించి ఉన్నాడు. मतलब पापों की क्षमा देकर हमारे पापों के दोषों को मिटाया और उसने हमें नया जीवन दिया है। పాపపు స్థితిలో ఉండగానే ఆయన మనల్ని స్వీకరించి మన పాపము యొక్క దోషమును ఆయన తీసివేసి ఉన్నాడు మన దగ్గర నుంచి. वचन में हम पढ़ते हैं कि हमारे पापों को पूरब से पश्चिम जितना दूर किया है। మనము యొక్క పాపములను ఆయన తూర్పు నుంచి పడమర వరకు, ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఎంత దూరం ఉంటుందో అంత దూరం వాటిని ఆయన తీసివేసి ఉన్నాడు. वचन में ये भी पढ़ते हैं कि उसने हमारे पापों को समुद्र में डाल दिया है। ఆయన మన వాక్యంలో కూడా ఇది కూడా మనం చదవచ్చు. ఆయన మన యొక్క పాపములను అగాధ స్థలములో లోతులోకి దాన్ని దాచి ఉంచున్నాడు. हमारे पापों को स्मरण नहीं करेगा। మన యొక్క పాపములను ఆయన జ్ఞాపకము చేసుకొనడు ఇప్పుడు. इसलिए यशायाह में हम देख रहे हैं 43 चैप्टर में 25 वचन में एक बात यहाँ पर कहता है। యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనములో ఒక మాట ద్వారా ఆయన మనకు ఈ విషయాలను జ్ఞాపకం చేస్తున్నారు. यहाँ पर ये सब कुछ कैसा हुआ है प्रियो? ఇవన్నీ కూడా ఎలా సాధ్యమైనవి? परमेश्वर का प्रेम जो प्रभु मसीह के बलिदान के द्वारा प्रकट हुआ है। ఇవన్నీ కూడా తన ప్రియ కుమారుడైన ప్రభువైన యేసు క్రీస్తు వారు మన కొరకు ఆయన్ను అర్పించుట ద్వారానే సాధ్యమైనవి. और हम देखते हैं जिसमें हमारे पापों की क्षमा है। ఏదైతే మనము ఆయన్ని స్వీకరిస్తామో దానిలోనే మనము ఆ క్షమాపణ అనేది పొందుతాం. उसके पवित्र लहू के द्वारा हम धुलाए गए हैं। ఆయన పవిత్రమైన రక్తము ద్వారానే మనము ప్రోక్షించబడి ఉన్నాం. उसके पुत्र यीशु का लहू हमें सब पापों से शुद्ध करता है, बाइबल बताती है। ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తమే మనల్ని పాపముల నుంచి మనల్ని కడిగేదిగా ఉన్నది. और परमेश्वर का वचन कह रहा है कि तुझे ऐसा बुलाया जैसे तू त्यागी हुई स्त्री हो और पापों का दोष होते हुए भी उसने तुझे अपना लिया है। నిన్ను ఆయన దగ్గరికి రప్పించేటప్పుడు నీ స్థితి ఎలా ఉన్నదంటే ఒక దుఃఖాకాంతురాలుగాను విడనాడబడినటువంటి స్త్రీ ఏదైతే స్థితిలో ఉంటుందో అలాంటి స్థితిని నువ్వు కలిగి ఉన్నావు. और तेरे दोषों को मिटाया है। ఆయన నిన్ను పిలవటమే కాదు నీ దోషములన్నీ తీసివేసి ఉన్నాడు. दूसरी बात देखते हैं, त्यागी हुई स्त्री की दूसरी बात हम किस रीति से देख रहे हैं। విడనాడబడినటువంటి స్త్రీ యొక్క రెండవ యొక్క లక్షణం మనము చూద్దాం. त्यागी हुई स्त्री वो होती है जिसका पहले पति का रिश्ता टूट जाता है। ఈ విడనాడబడినటువంటి స్త్రీ యొక్క రెండవ లక్షణం ఏంటంటే ఆమె భర్తతో ఉన్నటువంటి సంబంధాన్ని కోల్పోతుంది. मतलब उसके पहले पति के साथ कोई रिश्ता नहीं रहता है। దాని తర్వాత విడనాడబడిన తర్వాత ఆ భర్తతో ఎటువంటి సంబంధం ఆమె కలిగి ఉండదు. मतलब कहने का कि अभी मेरा तुम्हारे साथ कोई रिश्ता नहीं। ఆ భర్తతో ఆమెకి ఇప్పుడు ఆ ఇంటితో కూడా ఎటువంటి సంబంధం ఉండదు. ये शब्द बहुत गंभीर शब्द है प्रियो। ఇది భయంకరమైన మాటే. जब हमारा कोई रिश्ता नहीं किसको पता चलता है, बहुत गंभीर बात होती है। ఎందుకంటే ఏ వ్యక్తితో అయితే మనము జీవించాలనుకున్నా ఆ వ్యక్తితో సంబంధం అనేది మనం కోల్పోయామంటే అది భయంకరమైన మాటే. मनुष्य के साथ परमेश्वर का रिश्ता टूट गया है। ఇక్కడ కూడా మనుషుని యొక్క సంబంధం అనేది దేవునితో అదే విధంగా తెగి ఉన్నది. जब मनुष्य ने पाप किया और वचन में हम पढ़ते हैं कि किस तरह परमेश्वर का क्रोध आदम और हवा पर गिर गया। మనుషుడు పాపం ఎప్పుడైతే చేశాడో ఏ విధంగా అయితే హవ్వ ఆదాము ఆ పాపంలో చిక్కబడ్డారు, మనుషునికి దేవునికి మధ్య ఉన్నటువంటి బంధం కూడా ఇదే విధంగా తెగిపోయినది. परमेश्वर एक न्यायी होने से आदम हवा के पर भारी दंड दिया। ఇక్కడ దేవుడు న్యాయవంతుడు కాబట్టి ఆ హవ్వ ఆదాము మీద దేవుడు గొప్ప శిక్ష అనేది మోపి ఉన్నాడు. पहले परमेश्वर के पास निर्भय होकर आनंद के साथ जाते थे। మొట్టమొదటిగా మనం చూసినట్లయితే వారు స్వేచ్ఛగా దేవుని యొద్ద సంచరించే వారుగాను దేవునితో మాట్లాడేవారుగాను ఉన్నారు. लेकिन बाद में परमेश्वर के न्याय के
आंखों के सामने वो खड़े नहीं हो सके। కానీ పాపము చేసిన తర్వాత అదే స్వేచ్ఛను వారు కోల్పోయారు. వారు న్యాయము ఆ యొక్క తీర్పుకి వారు గురయ్యారు. और कहने का अर्थ कि वो परमेश्वर से दूर किए गए। వారు దేవుని నుంచి దూరపరచబడి ఉన్నారు. हम देखते हैं कि किस तरह से स्त्री को भी शाप दिया गया है। ఇక్కడ మనం చూడవచ్చు పురుషునితో పాటు ఆ స్త్రీ కూడా ఏ విధంగా ఆ యొక్క శాపములోకి స్థితిలోకి వచ్చినది. आदम को भी शाप दिया गया। ఇక్కడ ఆదాము కూడా శాపం పొంది ఉన్నాడు. आदम को कहा कि तेरे कारण इस भूमि श्रापित हो गई बोलते। ఆ ఆదామును బట్టి ఈ నేల శపింపబడి ఉన్నది. और इस तरह से देखते हैं कि परमेश्वर मनुष्य के जो साथ जो संबंध था टूट जाता है। మనుషుడు దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని ఈ విధంగా మనుషుడు కోల్పోయాడు. मतलब परमेश्वर को वो मेरा पिता मेरा परमेश्वर कहने की स्थिति में नहीं था। ఇప్పుడు మనుషుడు కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఆ దేవుణ్ణి దేవుడు అని చెప్పడానికి యాన తండ్రి అని పిలవడానికి అర్హుడు కాదు. त्यागी हुई स्त्री के साथ भी ऐसा ही होता है। ఇక్కడ విడనాడబడినటువంటి స్త్రీ స్థితి కూడా ఇలానే ఉన్నది. परमेश्वर ने तुझे ऐसा बुलाया मानो तू त्यागी हुई है, बाइबल बता रहा है। ఇక్కడ నిన్ను ఏ విధమైనటువంటి స్థితిలో దేవుడు పిలిచి ఉన్నాడంటే విడనాడబడినటువంటి స్త్రీ ఉన్నటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు. परमेश्वर के साथ तुम्हारा कोई रिश्ता नहीं है। దేవునితో ఎటువంటి సంబంధము లేని వానిగా ఉన్నావు. पौलुस इस बात को किस तरह से प्रकट कर रहा है? దీని గురించి అపోస్తలుడైన పౌలు ఏ విధంగా మనకు బోధించున్నాడు? इफिसियों की पत्री उसका 2 अध्याय 1 वचन हम उसमें देख सकते हैं। ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం మనము చూడవచ్చు. इफिसी 2:1 में बता रहा है तुम्हें भी जिलाया जो अपने अपराधों और पापों के कारण मरे हुए थे बोल के लिखा। నువ్వు కూడా నీ యొక్క పాపపు స్థితిలో చచ్చిన వారి వల్ల ఉన్నప్పుడు ఆయన నిన్ను తన దగ్గరికి విమోచించి పిలిచి ఉన్నాడు. मतलब तुम्हारा कोई अधिकार नहीं है। నీ మీద నీకు అధికారమే లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు तुम अपने आप को परमेश्वर के कहलाने वाले लोग नहीं हो। నీవు నీ దేవుని బిడ్డలుగా చెప్పుకోలేనటువంటి స్థితిలో నువ్వు ఉన్నప్పుడు और तुम परमेश्वर की दृष्टि में ईश्वर रहित हो। నీవు నీ దృష్టిలో దేవుడు లేని జనాంగముగా నువ్వు ఉన్నప్పుడు आशा रहित हो। ఆశ లేనివానిగా ఉన్నప్పుడు लेकिन प्रभु मसीह के लहू के द्वारा अब तुम निकट लाए गए हो। కానీ ప్రభువైన యేసు క్రీస్తు వారి రక్తము ద్వారా నీవు దేవుని చెంతకు చేర్చబడి ఉన్నావు. उसके घराने के तुम शामिल किए हुए हो। ఆయన యొక్క ఇంటిలోకి నువ్వు రప్పించబడి ఉన్నావు. जब किसी का ब्याह होता है तभी ब्याही हुई के घर में उसका रिश्ता जुड़ जाता है और उसके परिवार के साथ उसका रिश्ता जुड़ जाता है। ఒక వధువు కానీ ఆమె పెళ్లి కుమార్తెగా ఒక ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆ ఇంటి వారు ఏ విధముగా వధువును స్వీకరిస్తారో ఆ విధముగా దేవుడు నిన్ను స్వీకరించి ఉన్నాడు. तीसरी बात हम देखेंगे, మూడవదిగా మనము చూద్దాం. छोड़ी हुई स्त्री वो होती है जिसका रिश्ता टूट जाता है, बाइबल बता रही है। ఇక్కడ వీడనాడబడినటువంటి స్త్రీ యొక్క లక్షణంలో ఆమె ఆ ఇంటితో ఉన్నటువంటి సంబంధాన్ని కూడా కోల్పోతుంది. यहाँ पर तीसरी बातों में हम देख रहे हैं कि स्त्री की तीसरी बात देखते हैं, त्यागी हुई जाने के बाद उसके पति के घर का अधिकार भी खत्म होता है। ఆమె విడనాడబడిన తర్వాత ఆ ఇంటితో సంబంధమే కాదు ఆ ఇంటి మీద అధికారాన్ని కూడా ఆమె కోల్పోతుంది. अभी उसके घर में उसका अधिकार कोई नहीं होता। ఆ ఇంటి మీద ఆమెకి ఎటువంటి అధికారము ఇప్పుడు లేదు. मतलब उसके प्रॉपर्टी हो या कुछ भी हो, अधिकार सब कुछ खत्म हो जाता है। ఆమె ఆ ఇంటి మీద ఉన్నటువంటి అధికారాన్ని దాని మీద ఉన్నటువంటి ఆ యొక్క ఆస్తి మీద ఉన్నటువంటి అధికారాన్ని కూడా ఆమె కోల్పోతుంది. एक समय होता है त्याग पत्र देने से पहले लोग बहुत गंभीरता से सोचे जाते थे। ఒకానొక సమయంలో ఎప్పుడన్నా విడాకులు ఇచ్చుకునే సమయంలో ఆ యొక్క విడాకుల విషయంలో చాలా క్లిష్టమైనటువంటి అక్కడ సమస్యలు వచ్చేవి. और त्यागी हुई स्त्री को बहुत गलत रीति से लोग देखते थे। విడనాడబడినటువంటి స్త్రీని జనులు ఒక రకమైనటువంటి చూపును ఆమె మీద కలిగి ఉండేవారు. बाइबल हमको समझा रही है। దేవుని యొక్క వాక్యం మనకు ఈ విషయాలను బోధించున్నది. हम परमेश्वर के लोग कहलाने के योग प्रभु ने हमें बनाया है। దేవుని బిడ్డలుగా మనల్ని ఆయన పిలిచి ఉన్నాడు. ఆయన మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. जो कोई अधिकार नहीं था, మనలో ఆ అధికారం పొందటానికి యోగ్యత లేని వారుగా ఉన్నప్పుడే हमारा पिता बनने का प्रभु परमेश्वर बना, उसका कोई हमें अधिकार नहीं था कि हम उसके संतान बने।
ఆయన మనల్ని ఆయనను మనకు తండ్రిగా ఆయనను చేసుకొనటానికి మన దగ్గర ఎటువంటి అర్హత లేనప్పుడే ఆయన మనల్ని స్వీకరించాడు. लेकिन प्रभु मसीह हमारे लिए बलिदान हो కానీ మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క బలియాగం ఆయన చేసి ఉన్నారు. और यह अधिकार हमें दिया. ఆయన చేసి పోగొట్టుకున్నటువంటి అధికారాన్ని మనకు ఆయన తిరిగి మనకు ఇచ్చి प्रभु ఉన్నారు. मसीह कहते हैं यूहन्ना 1:12 में कि जितनों ने उसके ऊपर विश्वास किया उन्हें परमेश्वर के संतान होने का अधिकार दिया. ఇక్కడ యోహాను సువార్త 1:12 మనం చూసినట్లయితే ఈ అధికారము పోగొట్టుకున్నటువంటి అధికారాన్ని ఆయన మనకు తిరిగి ఇచ్చి ఉన్నారు. ఏ అధికారం దగ్గర అయితే మనము దాన్ని కోల్పోయామో ఆ అధికారాన్ని తిరిగి పొంది ఆయన పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చి ఉన్నారు. आज उसे हम पिता करके कह सकते हैं. ఈ దినమున మనము చెప్పవచ్చు ఆయన మా తండ్రి అని. आज हम उसके साथ अधिकार के साथ हम कह सकते हैं कि हम उसकी संतान हैं. మనం ఈ యొక్క దినమున మనము చెప్పవచ్చు ఆయన మా యొక్క తండ్రి అయి ఉన్నాడు, మేము ఆయన యొక్క పిల్లలమని అధికారంతో మనము ఈ మాటలు చెప్పవచ్చు. जिस तरह त्यागी हुई स्त्री जब दूसरा ब्याह लेती है तो उसके साथ उसका पति का सब कुछ हो जाता है. ఎందుకంటే విడనాడబడినటువంటి స్త్రీని ఏ భర్త అయితే మరలా చేర్చుకుంటాడో ఆమె కోల్పోయిన అధికారాలన్నిటినీ కూడా మరలా తిరిగి పొందుతుంది. सारी आशीष की वो भागीदार बनती है. ఏదైతే దాచి ఉంచినటువంటి ప్రతి ఒక్కమైనటువంటి ఆ యొక్క ఆశీర్వాదములకు ఆమె వారసురాలుగా అవుతుంది. मतलब अपने पति की दृष्टि में ये फेवर प्राप्त करती है. ఆమె తన భర్త దృష్టిలో అనుగ్రహము పొందేటటువంటి దానికి పాత్రగా ఆమె మార్చబడుతుంది. जो भी अपने पति का है वो उसका हो जाता है. ఏదైతే భర్త కలిగి ఉన్నాడో అధికారము ఆ అధికారాలన్నీ కూడా భార్యకు కూడా వర్తిస్తాయి. ये दूसरी बार उसको ये अधिकार मिला. ఎందుకంటే రెండవసారి తిరిగి కోల్పోయినటువంటి అధికారాన్ని మరలా ఆమె పొంది ఉన్నది. इस तरह से ये 54 अध्याय हमें स्मरण दिला रहा है कि हम जो आज प्रभु के संतान कहला रहे हैं किस प्रकार के पहले लोग थे. ఇక్కడ యెషయా గ్రంథము 54వ అధ్యాయము ఇది మనకు జ్ఞాపకము చేయుచున్నది మన స్థితి పూర్వపు స్థితి ఎలా ఉన్నది, మనము ఆ పూర్వ స్థితిలోంచి దేవుని దగ్గరికి ఏ విధంగా పట్టబడి ఉన్నాము, ఈ యొక్క దినాన మన స్థితి ఎలా ఉన్నదో. हम त्यागी हुई थे, हम दुखिया थे, अपनी जवानी की छोड़ी हुई स्त्री थे. మనము పరిత్రమింపబడిన వారముగాను దుఃఖాకాంతురాలుగాను విడనాడబడినటువంటి యవ్వనపు స్థితిలో మనము ఉన్న వారముగా ఉన్నామని వాక్యం మనకు బోధించున్నది. पौलुस रोमियों की पत्री में उसका 9 अध्याय 25 और 26 वचन में बताता है. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 25, 26వ వచనంలో ఈ విషయాలు చెప్పుచున్నాడు. हम वचन में पढ़ते हैं कि परमेश्वर ने हमें जो अन्य जाति थे दया किया. మనము అన్య జనులుగా ఉన్నప్పుడే దేవుడు మన ఎడల ప్రేమ చూపించి ఉన్నాడు. हम उसके प्रजा नहीं थे. మనము ఆయన ప్రజలుగా కాకపోయినప్పటికీ हम उसकी प्रिया नहीं थे. మనము ఆయన ప్రియమైన వారముగా అయిన వారము కాకపోయినప్పటికీ मतलब हम उसकी चाहती नहीं थे. మనము ఆయనను కోరుకున్న వారము కాకపోయినప్పటికీ हम उसके संतान नहीं थे. మనము ఆయన యొక్క బిడ్డలముగా కాకపోయినప్పటికీ लेकिन हम उस महान परमेश्वर ने प्रभु मसीह में होकर एक बड़ी आशीष का प्रबंध किया है. కానీ ఆయన తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మన ఎడల వాత్సల్యత కలిగి ఉన్నాడు కాబట్టి ఒక గొప్ప ప్రణాళికను మనకు ముందుగా ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. चाहे वो अन्य जाति में से हो, चाहे वो यहूदियों में से हो. ఆయన మనం అన్యులమై ఉండవచ్చు లేదా యూదులమై ఉండవచ్చు, అందరికీ ఒక అవకాశాన్ని ఆయన ఇచ్చి ఉన్నాడు. प्रभु मसीह में पापों की क्षमा का प्रबंध है. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఆ పాప క్షమాపణ యొక్క ఆ యొక్క ఏర్పాటు అనేది ఆయన చేసి ఉన్నారు. प्रभु मसीह में पाप मिटाने का प्रबंध है. ప్రభువైన యేసుక్రీస్తు వారిలోనే ఆ యొక్క పాపములను పోగొట్టుకున్నటువంటి శక్తిని ఆయన ఇచ్చి ఉన్నారు. गंभीर दोष मिटाए जाते हैं. మన భయంకరమైనటువంటి దోషములను కూడా ఆయన మనల్ని విమోచించువాడుగా ఉన్నాడు. बाइबल में उसके उदाहरण है. దేవుని యొక్క వాక్యంలో వాటి యొక్క ఉదాహరణలు చాలా ఉన్నవి. कैसे परमेश्वर का अनुग्रह हुआ कि जिसका कोई सीमा नहीं है. దేవుడు ఏ విధంగా మనల్ని ప్రేమించి ఉన్నాడో దానికి హద్దులు లేవో దేవుని యొక్క వాక్యం అనేక సార్లు మనకు బోధించును. बाइबल बताती है कि मूसा हत्या करने के बावजूद भी परमेश्वर ने उससे
प्रेम किया। మోషే ఒక హత్య చేసిన తర్వాత కూడా మోషే తన యొక్క బిడ్డలకు నాయకుడిగా దేవుడు మోషేని నియమించి ఉన్నాడు. बाकी हत्या करने वाले की हत्या की जाती है। ఎందుకంటే ఆ కాలంలో ఒక హత్య చేసిన వ్యక్తిని వారు అతను పట్టుబడినప్పుడు అతను కూడా చంపాలి. परमेश्वर ने हत्या करने वाले मूसा को चुन लिया। ఇక్కడ హత్య చేసినటువంటి మోషే దేవుడు ఏర్పరచుకున్నాడు. दाऊद जैसे व्यभिचारी पापी को परमेश्वर ने अपने लिए चुन लिया। ఎందుకంటే దావీదు ఒక వ్యభిచారము చేసి నేరము చేశాడు. అలాంటి వ్యక్తిని దేవుడు తన బిడ్డగా ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు. राहाब जैसे खराब वेश्या को परमेश्वर ने अपने लिए चुन लिया। రాహాబు లాంటి వేషను తన యొక్క ఇశ్రాయేల్ వంశంలోకి ఆమెను చేర్చి ఉన్నాడు. सामरी जैसे चरित्रहीन स्त्री को प्रभु ने अपने लिए चुन लिया। సమరయ యొక్క స్త్రీ యొక్క ఆమెకి ఎటువంటి ఆమె చరిత్ర చూస్తే భయంకరమైనది. అలాంటి స్త్రీను ఆమె దేవుడు స్వీకరించి ఉన్నాడు. ऐसे कितने सारे बुरे इंसान को परमेश्वर ने अपने लिए चुन लिया। ఇలాంటి చాలా మంది ఇలాంటి దోషములు కలిగినటువంటి వారిని కూడా దేవుడు వారి యొక్క దోషములను జ్ఞాపకం చేసుకోలేదు. ఆయన ప్రేమతో ఆయన్ని స్వీకరించి ఉన్నాడు. उसको अपने लिए चुनने के बाद उनको पापों को क्षमा दे दिया। ఆయన ఏర్పరచుకొనడమే కాదు, ఏర్పరచుకున్న తర్వాత వారి మీద ఉన్నటువంటి పాపముల యొక్క దోషములను అన్నిటినీ ఆయన తుడిచివేసి ఉన్నాడు. और एक सुंदर बनाया। ఆయన తుడిచివేసి వారిని అందమైన వారిగా ఆయన తీర్చిదిద్ది ఉన్నాడు. स्त्री को दूसरा पति स्वीकार करने के बाद पुराना जीवन स्मरण नहीं किया जाता। ఏ విధంగా అయితే విడనాడబడినటువంటి స్త్రీని ఏ పురుషుడైతే చేర్చుకున్న తర్వాత ఏ విధమైనటువంటిగా ఆమెకు పూర్వస్థితిని ఆ యొక్క భర్త ఇస్తాడో उसने सब कुछ अपने दिल से उसे क्षमा किया। ఆయన పూర్ణ హృదయంతో ఆ యొక్క స్త్రీని ఆయన క్షమించి ఆయన హత్తుకొని ఉన్నారు. प्रियो परमेश्वर ने प्रभु मसीह में हमें ग्रहण किया। ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి చూపించినటువంటి ఆ బలియాగము ద్వారానే ఇవన్నీ సాధ్యమైనవి. ఇవన్నీ దేవుడు నెరవేర్చాడు. अच्छाई के कारण नहीं पर हमारे बुराई की होने के बावजूद भी उसने हमको ग्रहण किया। మనలో ఏది మంచితనము లేకపోయినప్పటికీ మనము చెడు స్థితిలో ఉన్నప్పటికీ ఆ యొక్క పాపపు స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన మన ఎడల వాత్సల్యత చూపించి ఆయన మనల్ని స్వీకరించాడు. हमारे साथ एक अटूट रिश्ता कायम किया है। స్వీకరించడమే కాదు మనతో ఒక మంచి సంబంధాన్ని ఆయన ఏర్పరచుకొని ఉన్నారు. एक अधिकार हमको दिया है। ఒక అధికారాన్ని కూడా మనకు ఆయన ఇచ్చి ఉన్నారు. उसके अधिकार के हम भागी हो गए। ఆ అధికారమును మనము చేపట్టి ఆయనతో మనము భాగస్వాములమయ్యాం. उसके अनंत काल के निवास में हम भागीदार हुए। ఆ భాగస్వామి ఎంతవరకు అంటే ఆయనతో పాటు నిత్యము మనము ఆయనతో ఉండులాగున. इसके लिए ही इसीलिए उसकी हम स्तुति और आराधना करते हैं। మనము ఇలాంటి స్థితిని మనకు దేవుడు ఇచ్చి ఉన్నాడు కాబట్టి మనము వాటిని అన్నిటిని జ్ఞాపకము చేసుకొని ఆయన్ని మనము స్తుతించాలి, ఆరాధించాలి. इसलिए परमेश्वर बार बार हमें ये स्मरण दिला। అందుకే దేవుడు ప్రతి ఒక్కసారి కూడా మనకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేయుచున్నాడు. जिस जगह पर कहा था कि तुम परमेश्वर की संतान नहीं हो, उस जगह कहा जाएगा कि तुम परमेश्वर की संतान हो। ఎక్కడైతే మనము దేవుని బిడ్డలుగా పిలువబడలేదు అదే ప్రదేశములో దేవుడు మనల్ని బిడ్డలుగా చేర్చుకొని ఆయన మనల్ని బిడ్డలుగా అయ్యేటటువంటి అర్హతను మనకు ఇచ్చినాడు. परमेश्वर प्रभु का दास पत्रस अपने पत्री में लिखता है। దేవుని భక్తుడైనటువంటి పేతురు తన యొక్క పత్రికలో ఇలాంటి మాటలు చెప్పుచున్నాడు. पहला पत्रस उसका दूसरा अध्याय 9 और 10 वचन कहता है। 1వ పేతురు 2వ అధ్యాయము 9-10 వచనాలు ఈ విషయాలను మనం చూడవచ్చు. कहता है तुम पहले तो कुछ भी नहीं थे, నువ్వు మొదట ఎటువంటి స్థితిలో లేనప్పటికీ पर आज तुम वो चुना हुआ वंश हो। కానీ మీరు ఇప్పుడు ఏర్పరచబడిన వారుగాను तुम याजकों का समाज और पवित्र लोग हो। యాజకుల యొక్క సమూహముగాను నువ్వు పవిత్రమైనటువంటి జనాంగముగాను నువ్వు ఉన్నావు. परमेश्वर की नीज प्रजा हो। దేవుని యొక్క ఏర్పరచబడినటువంటి సంతానముగా నువ్వు ఉన్నావు. उसके पास लाए गए हो। ఆయన దగ్గరికి ఈ విధంగా తేబడి ఉన్నావు. उसी विचारों के साथ हम परमेश्वर की आराधना करने वाले हैं। ఈ యొక్క ఆలోచనలు కలిగే మనము ఈ యొక్క దినం దేవుని ఆరాధించనే ఉన్నాం. और प्रभु से कहे कि प्रभु मेरा जीवन एक त्यागी हुई स्त्री के समान था। మనము ఈ యొక్క దినాన్ని మనము దేవునితో చెబుదాము, ప్రభువా నా యొక్క స్థితి కూడా విడనాడబడినటువంటి స్త్రీ లాగానే ఉన్నది. तो भी अपने मुझको स्वीकार किया है। అయినప్పటికీ ప్రభువా నన్ను నువ్వు స్వీకరించి ఉన్నావు. मुझे पापों को क्षमा देने दिया है। నన్ను పాపముల నుంచి విముక్తిని
చేసి ఉన్నావు. पापों को दोष को मिटा दिया है, నా యొక్క పాపములను నా యొక్క దోషములను తీర్చి ఉన్నావు. मेरे साथ अनंत काल के लिए रिश्ते को स्थापित किया है। నిరంతరము నీతో ఉన్నటువంటి సంబంధాన్ని ప్రభువా నువ్వు ఏర్పరిచి ఉన్నావు. अब आपके साथ मेरा अटूट रिश्ता है। ఇప్పుడు నీతో ప్రభువా గట్టి సంబంధము, నేను ఆ బాంధవ్యము అనేది బంధింపబడి ఉన్నాను. ऐसा कहते हुए हम उसकी आराधना करना, అలా చెప్పుచునే మనము దేవుని ఆరాధిద్దాం. प्रभु के साथ अनंत काल का रिश्ता बनाया है। దేవుడు మనము ఆయనతో నిత్యము నివాసము చేయటువంటి స్థితిని మనకు ఆయన ఇచ్చి ఉన్నాడు. न केवल हमें रिश्ते में लाया पर एक अधिकार भी दिया है। మనము ఆయనకి ఒక సంబంధమే ఏర్పరచడమే కాదు, కానీ ఆయనతో పాటు నివసించే హక్కును కూడా మనకు ఇచ్చి जो ఉన్నాడు. कुछ परमेश्वर का है, जो कुछ प्रभु का है, वो सब हमारा है। ఏదైతే దేవుడు కలిగి ఉన్నాడో ఆ యొక్క కలిగి ఉన్నదంతయు కూడా మనము వారసులుగా అయ్యాం. वो सब प्रभु के लोगों का है। प्रियो, ఇవన్నీ కూడా దేవుని బిడ్డలైనటువంటి వారికి దేవుడు ఇచ్చి ఉన్నాడు. इतना बड़ा अधिकार प्रभु मसीह में परमेश्वर ने हमें दिया है। ఎంత గొప్ప అధికారము! ఈ అధికారము పొందటానికి ప్రభువైన యేసు క్రీస్తు ద్వారానే మనకు ఆ యోగ్యత అనేది అనుగ్రహించి ఉన్నాడు. वो भी उसकी दुल्हीन बनाकर ये अधिकार दिया है। ఇది కూడా మనము ఆయనకు వధువుగా ఏర్పరచబడి ఆ అధికారాన్ని మనకు ఆయన మన చేతిలో उस పెట్టి ఉన్నాడు. महान विशाल प्रेम को याद करते हुए हम परमेश्वर को धन्यवाद देना है। అలాంటి గొప్ప ప్రేమను మనము జ్ఞాపకము చేసుకొనుచు మనము యొక్క దినాన్న ఆయన్ను ఆరాధిద్దాం, సేవిద్దాం. आइए हम आराधना में जाते हैं। ఇప్పుడు మనం ఆరాధనలోకి వెళదాం. पहले संडे स्कूल के टीचर आराधना करें, फिर हम आराधना करेंगे। మొట్టమొదటిగా సండే స్కూల్ టీచర్ ఆరాధించవాలను, దాని తర్వాత ఒక సహోదరుడు ఒక సహోదరి దేవుని ఆరాధించవాలి.